దేవుడి వాక్యం నుంచి కొద్దిసేపు మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త మొదటి అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త మొదటి అధ్యాయము 9వ వచనం నుంచి చదువుమా. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయటకు అతనికి వంతు వచ్చాను. ధూప సమయం ముందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపు నిలిచి. చాలా ఇక్కడ మనము ఈరోజు బాప్తిజం ఇచ్చే యోహాను గురించి కొన్ని మాటలు ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఈరోజు నిజానికి ఇద్దరు గురించి నేను చెప్తా ఉంటున్నాను, కాకపోతే మనం కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ప్రార్థన చేశాను కాబట్టి కొద్దిసేపు ఒకరి గురించి చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఆయన పేరు బాప్తిజం ఇచ్చే యోహాను. ఏం పేరండి? బైబిల్లో చాలా మంది యోహానులు ఉన్నారు, కానీ ఈ వ్యక్తికి బాప్తిజం ఇచ్చే యోహాను అని పేరు పెట్టారంటే ఈయన చాలా మందికి బాప్తిజం ఇచ్చాడు. బాప్తిజం అంటే ఏంటో ఆయన వివరించాడు. బాప్తిజం అనే మాటకు ఒకే మాటలో ఉన్న రెండు పనులను ఆయన వివరించాడు. బాప్తిజం అంటే కేవలం నెలలో మొదట మాత్రమే కాదు అనే విషయాన్ని ఈయన పరిచయం ద్వారా మనం అర్థం చేసుకోవడానికి మనకు అవకాశం వస్తుంది. ఆయన జీవితంలో నుంచి ఒక 2 లేదా 3 విషయాలు సమయానుసారంగా మనం చూడాలని ఆశపడతా ఉన్నాను. బాప్తిజం నుంచి యోహాను యొక్క తండ్రి పేరు జకర్యా, తన తల్లి పేరు ఎలిజబెత్. వీళ్ళిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులుగా ఉంటా ఉన్నారు. బైబిల్లో ఎప్పుడైతే వృద్ధులు అని రాయబడిందో, ముఖ్యంగా పిల్లలు పుట్టే సమయానికి వృద్ధులు అని రాయబడిందో, వారు తమ సంతానోత్పత్తి దశను దాటిపోయిన వారిని అర్థం చేసుకోవచ్చు. సారా విషయంలో అదే జరిగింది, ఇక్కడ ఎలిజబెత్ విషయంలో అదే జరిగింది. వాళ్ళు బహుకాలం గడిచిన వృద్ధులైపోయారు. వారికి సంతానాన్ని పుట్టించే సామర్థ్యాన్ని కోల్పోయిన వారిగా ఉన్నారు. వారికి బిడ్డలు పడతారని ఆశలన్నీ అడియాసలు అయిపోయినప్పుడు ఈ జకర్యా అనే ఆయన యాజకుడు, ఆయన లేవి వంశానికి చెందినవాడు, లేవి గోత్రానికి చెందినవాడు. ఆయన వంతు వచ్చింది. అప్పుడు చాలా మంది లేవీలు ఉన్నారు కాబట్టి వంతులు వారిగా దేవుడి సన్నిధిలో యాజకత్వం జరిగిస్తూ ఉండేవారు. ఆయన వంతు వచ్చి యాజక ధర్మం చొప్పున లోపలికి వెళ్ళి ధూపం వేస్తా ఉన్నాడు. ప్రజలందరూ బయట నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. చాలా స్పష్టంగా లూకాసు వార్తలో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే, లూకా అనే ఆయన ఒక వృత్తిరీత్యా వైద్యుడు, డాక్టర్ గారు కాబట్టి ఆయన వివరణ చాలా లోతుగా ఉంటుంది, చాలా స్పష్టంగా ఉంటుంది. బైబిల్ని చాలా మంది రాశారు. ఆ రాసిన వాళ్ళు రకరకాల వృత్తులకు చెందిన వాళ్ళు. కొంతమంది గొర్రెల కాపులు ఉన్నారు, కొంతమంది వ్యవసాయం చేసేవారు ఉన్నారు, కొంతమంది రాజులు ఉన్నారు. ఇలా చాలా మంది రాశారు. కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. ఇలా చాలా మంది రాశారు. ఈ రాసిన వారు రకరకాలైన వృత్తులకు సంబంధించిన వారి పని వేరే ఉంది, కానీ దేవుడు వారిని పిలిచి ఆయన మాటలు వారిలో ఉంచి వారికి చూపించి, కొన్నిసార్లు దర్శన రీతిగా చూపించి, కొన్నిసార్లు మాట్లాడి, కొన్నిసార్లు తెలియజేసి బైబిల్లో ఉన్న ఈ గ్రంథాలు రాయడం మనం గమనించవచ్చు. ఒక్కొక్కరి వారి రచన విధానం ఒక రకంగా ఉంటుంది, కానీ ఈ మాటలన్నీ కూడా స్పష్టంగా దేవుడు మనకి తెలియచేయడం కొరకు రాయించిన మాటలు. ఆ కాలంలో జరిగిన వాటిని ఉన్నట్లుగా రాయించిన దేవుడు ఆయన. బైబిల్లో కొన్ని విషయాలు ఉండకపోతే బాగుంటుందేమో అనిపిస్తుంది, బైబిల్లో కొన్ని విషయాల గురించి మాట్లాడకుండా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది మనకి చదువుతున్నప్పుడు. కానీ దేవుడు వాటిని మనకు తెలియజేయాలని ఆశపడ్డాడు. ఆయన దాచిపెట్టే దేవుడు కాదు, ఆయన ఉన్నదాన్ని అబద్ధంగా మార్చే దేవుడు కాదు. అలాంటి దేవుడు బాప్తిజం యోహాను గురించి రాయించిన కొన్ని విషయాలు ఈరోజు మనం చూద్దాం. ఆయన జకర్యా ఉన్నాడు, ఎలిజబెత్ ఉన్నారు. ఈ జకర్యా లేవి గోత్రానికి చెందినవాడు. దేవుని సన్నిధిలో పరిచర్య చేసే అవకాశం ఆయనకు వచ్చింది. పరిచర్య చేస్తా ఉన్నప్పుడు దేవదూత ఆయనకు కనిపించాడు. దేవదూత ఆయనకి కనిపించి తనతో మాట్లాడిన మాటలు ఇది బాప్తిజం యోహాను పుట్టక ముందు జరిగిన విషయాలు. బాప్తిజం యోహాను పుడతాడు అని వాగ్దానం చేయబడిన సందర్భం. బాప్తిజం యోహాను ఎలాంటి వాడిగా ఉంటాడో దేవదూత చేత తెలియజేయబడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. బైబిల్లో పుడతాడు అని చెప్పబడిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా తక్కువ మంది మనకు కనపడతా ఉంటారు. అందులో ఒక ఆయన బాప్తిజం యోహాను. ఆయన అంటా ఉన్నాడు, 13వ వచనం చూద్దాం ఒకసారి. అప్పుడు ఆ దూత జకర్యా భయపడకుము,
నీ ప్రార్థన వినబడింది. దేవుని యొక్క వాక్యం నుంచి నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. దేవదూత జకర్యాతో ఏం మాట్లాడుతున్నాడంటే రెండు విషయాలు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే దేవదూత కనబడగానే, అంటే మీరు ఈ సందర్భాన్ని అర్థం చేసుకోవాలంటే, సందర్భాన్ని అర్థం చేసుకోవాలంటే మలాకి గ్రంథం దగ్గర నుంచి నూతన నిబంధన గ్రంథం వరకు, అంటే మలాకి గ్రంథంతో పాత నిబంధన గ్రంథం అయిపోతుంది, పాత నిబంధన గ్రంథం ముగించబడుతుంది. తర్వాత కొత్త నిబంధన గ్రంథం మత్తయి సువార్త నుంచి మొదలవుతుంది. అంటే ఈ రాయబడిన కాలాలు కొంచెం ముందు వెనక ఉన్నాయి, కానీ మొత్తం మార్కు సువార్త ముందుగా రాయబడింది. కానీ మత్తయి సువార్త ముందుగా పెట్టారు. మన బైబిల్ రాయబడిన క్రమాన్ని బట్టి కాదు, కొన్ని ప్రత్యేకమైన కారణాలు బట్టి అలా పెట్టారు. మలాకి గ్రంథం దగ్గర నుంచి మత్తయి సువార్త వరకు లేదా కొత్త నిబంధన వరకు దగ్గర దగ్గర 400 సంవత్సరాలు గడిచిపోయింది. 420 సంవత్సరాలు కొంతమంది ఉంటారు, 400 సంవత్సరాల పైగా. ఈ 400 సంవత్సరాల కాలంలో దేవుడు ఒక్కసారి కూడా మనుషులతో మాట్లాడలేదు. దేవుడు ఒక్కసారి కూడా దర్శన రూపంలో కానీ, వాక్యం రూపంలో కానీ, మన ప్రవక్తల ద్వారా కానీ ఏ విధంగా మనుషులతో మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే మలాకి గ్రంథంలో మనం చూస్తాము, మలాకి గ్రంథం ముందు వరకు మనుషుల మధ్య పాపం చేసి దేవుడికి విరోధులు అవుతారు. కానీ మలాకి గ్రంథంలో మలాకి అని ఆయన ఏం చెప్తాడంటే, ఏమి చూపిస్తాడంటే, మనుషులు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేయడం అనేది చాలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. దాని గురించి మాట్లాడతాడు. మనుషుల వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు, మనుషులకు వ్యతిరేకంగా పాపమును జరిగించి దేవుడి కృపను దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు దేవుడు సహించడాన్ని చూస్తాము. ఎప్పుడైతే మనుషులు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేయడం మొదలు పెడతారో, దేవుడికి వ్యతిరేకంగా పూర్తిగా తిరుగుబడి చేయడం మొదలు పెడతారో, చివరికి ఒక వాగ్దానం ఇచ్చి ఆయన వదిలేస్తాడు. ఏమంటాడంటే, పిల్లల హృదయాన్ని తల్లుల తట్టును, తల్లుల హృదయాన్ని పిల్లల తట్టును తిప్పేవాడిని నేను పంపిస్తాను అని చెప్పి ఇంకా మరి అందరికీ మాట్లాడాడు. మనం చాలాసార్లు దేవుడు మనం ఎలా ఉన్నామో ఒప్పుకుంటాడులే అనే మాటల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఎలా ఉన్నా దేవుడు మనతో మాట్లాడతాడే అనే పరిస్థితిలో వెళ్ళిపోతూ ఉంటాం. బైబిల్లో 400 సంవత్సరాల పైగా ఒక్క మాట కూడా మనుషులతో దేవుడు మాట్లాడలేదు. కళలు లేవు, దర్శనాలు లేవు, ప్రవక్తలు లేరు. అంటే ప్రవచించేవారు ఉండేవారు, దొంగ ప్రవచనాలు ప్రవచిస్తూ ఉండేవారు. వారు నా వాళ్ళు కాదు అనే మాట కూడా దేవుడి గురించి చెప్పి వచ్చేది కాదు. ఒక్క మాట కూడా దేవుడి గురించి రాని కాలంలో కొంతమంది మనుషులు దేవుడికి నమ్మకంగా ఉండాలని ఆయన మాట వినకపోయినా వాళ్ళకున్న వాక్యాన్ని ఆధారం చేసుకుని భయభక్తులతో కొనసాగుతూ ఉన్నారు. ఆ కాలంలో కూడా భక్తిగా ఉండేవాళ్ళు ఉన్నారు, కానీ వారికి దేవుని దర్శనం కలగలేదు. నాకు మన గురించి ఆలోచించినప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది. మన భక్తి జీవితము దేవుడితో మాట్లాడేంత ఉన్నతమైనది కాదు. మన ఆత్మీయ స్థితి దేవుడితో సహవాసం కలిగేంత ఉన్నతమైనది కాదు. ఏదో ఒక విషయంలో మనం పడిపోయే వారికి ఉంటాము. కొన్నిసార్లు కావాలని పడిపోయేవారు కొంతమంది ఉంటారు. కొన్నిసార్లు దేవుడి అంత భయభక్తులు లేకుండా దేవుడు దూరం అయిన వాళ్ళు ఉంటారు. అయినా ఈరోజు మనకు దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడంటే మన భక్తిని బట్టి కాదు, కానీ ఆయన కృపను బట్టి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నా సరే ఒక పాయింట్ లాగి మరి వెనక్కి వచ్చి దేవాన్ని క్షమించు, నాతో మాట్లాడు, ఈ స్థితి నుంచి నన్ను లేవనెత్తని హృదయపూర్వక ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుడిగా ఉన్నాడు. మనం మనుషులు కూడా ప్రార్థన చేసినప్పుడు వారి స్థితులు బాగా పోయినా సరే వారి స్థితిని బట్టి కాదు, కానీ వారి పశ్చాత్తాపాన్ని బట్టి, వారి కన్నీటిని బట్టి దేవుడు మనుషులు దర్శించిన వాళ్ళ పరిస్థితి మనం చాలా చూస్తూ ఉంటాం. ఇలా 400 సంవత్సరాలు దేవుడు మనుషులతో మాట్లాడలేని కాలంలో వాళ్ళు వెళ్తాను ఉన్నారు, మందిరానికి వెళ్తా ఉన్నారు. మందిరంలో వారికి ఆ కాలంలో ఉన్న ఆచార ప్రకారం ఆరాధన చేస్తా ఉన్నారు. అలా చేయడానికి వెళ్ళినప్పుడు జకర్యాకి సడన్ గా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవదూతను చూడగానే జకర్యా బహుగా భయపడ్డాడు. ఎందుకంటే 400 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా దేవుడి గురించి ప్రత్యక్షత మనుషులకు రాలేదు. 400 సంవత్సరాలకి ఎంతో తెలుసా? మనం యావరేజ్న 60-70 సంవత్సరాలు బ్రతుకుతా ఉంటుంటే 6 తరాలు గడిచిపోతాయి. అంటే నాకన్నా ముందు 6 తరాలు. మన కాశీకి వెళ్తూ ఉన్నాడు. ఐజాక్ అన్న పిల్లలకి మన సువార్త అంటే ఏమవుతుంది అని అడిగాడు. నేను ఆలోచించాను. జేజమ్మ అని చెప్పారు. అదేనమ్మా, అదే అవుతుందా? ఏమంటారు? జేజమ్మ అవుతుంది. ఆ రోజు అనుకుందాం అనుకుంటాను. జేజమ్మ అంటే జేజమ్మ వాళ్ళ జేజమ్మ దాటితే ఎంతో అన్ని సంవత్సరాలు, 400 సంవత్సరాలు. అన్ని సంవత్సరాలు దేవుడు ఒక్కసారి కూడా మనుషులతో మాట్లాడలేదు. సడన్గా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమైనప్పుడు జకర్యా భయపడతా ఉన్నాడు. దేవదూత 2 మాటలు చెప్పాడు. ఒక మాట గురించి ధ్యానం చేయాలనుకుంటున్నాను. ఆ మాట ఏంటంటే భయపడొద్దని చెప్పాడు. భయపడొద్దనే మాట గురించి నేను మాట్లాడలేదు, కానీ అక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే, నీ ప్రార్థన నాకు వినబడింది. హల్లెలూయా. మన దేవుడు మనుషుల ప్రార్థనకు వినే దేవుడే ఉన్నాడు. ఆయన తరతరములు యుగములు మన ప్రార్థన ఆలకించే
గురించి ఎలిజబెత్ గురించి రాయబడింది ఏంటంటే వారు బహుకాలము గడిచిన వృద్ధులైపోయారంట. వారు సంసారం చేసి పిల్లలు కలిగే దశలు పూర్తిగా దాటిపోయారు. అయినా సరే జకరియా ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తాడు. అయ్యా నాకు పిల్లలు కావాలి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన నాకు వినబడిందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రార్థన అంటే పరిస్థితులన్నీ చేతులు దాటిపోయినా సరే, నీకు అవకాశం లేదన్నా సరే జకరియా ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేసేదానిగా ప్రార్థన చేసేవాడు ఉన్నావా? చాలాసార్లు మన కళ్ళు ఎదురుగా కనబడే పరిస్థితులు ఈ పని జరగదనిపిస్తుంది. కొన్నిసార్లు నేను చాలాసార్లు చెప్తాను కదా, వారి సంఘంలో కొన్ని సమస్యలు మా ముందుకు వచ్చినప్పుడు, చాలా ఎక్కువసార్లు బయట వాళ్ళు కొన్ని సమస్యలు మా ముందుకు తీసుకొచ్చినప్పుడు కళ్ళతో చూస్తే ఈ సమస్య జరగదనిపిస్తుంది, ఇది తీరదనిపిస్తుంది, ఈ పరిస్థితి దాటి ముందుకెళ్ళడం అసాధ్యం అనిపిస్తుంది. దీనికోసం ప్రార్థన చేయడం కూడా వేస్ట్. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తామని చెప్తే వాళ్ళు ఆశ పెట్టుకుంటారేమో అనిపిస్తుంది. మనం ప్రార్థన చేస్తామని చెప్తే వాళ్ళు ఏదో జరుగుతుందని ఆశ పెట్టినా జరగకపోతే మరి అన్నటికీ యేసుప్రభు దగ్గర రావాలనిపిస్తుంది. ఆ నమ్మకం లేని పరిస్థితుల్లో నమ్మి జకరియా ప్రార్థన చేస్తా ఉన్నాను. ఈ మాట నాకు చాలా ధైర్యాన్ని, ఆసక్తిని ఈ రోజు మన ప్రార్థన జీవితాన్ని చూపిస్తుంది. అంటే తన కళ్ళను చూస్తూ ఉన్నాడు, తన భార్య ముసలిపోయింది, తను కూడా ముసలివాడు అయిపోయాడు. అయినా సరే తను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. తను జరగదు అని అర్థమైపోతుంది. అలా జరగడానికి అవకాశం లేని పరిస్థితిలో ఉన్నాడని అర్థమవుతుంది. అయినా తను ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళిందంట? దేవుడికి. ఈ ప్రార్థన నాకు వినబడిందని దేవుడి దగ్గర నుంచి ఒక సమాధానం తన దగ్గరికి వస్తూ ఉంది. మనం చాలాసార్లు రకరకాల సమస్యల గురించి చూసినప్పుడు, చాలాసార్లు కొన్ని పరిస్థితుల గురించి ఆలోచన చేసినప్పుడు, ఇక్కడ పరిస్థితులు బాగాలేదు, అక్కడ పరిస్థితులు బాగాలేదు, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చాలా ఆలోచనలు ఎక్కడ ఉంటాయి మన ముందు. కానీ మన దేవుడు వీటన్నిటినీ దాటి కొట్టివేసి ముందుకెళ్ళగలిగిన దేవుడు. ఆయన మన కొరకు సమస్తాన్ని కళ్ళకిందులు చేయగలిగిన దేవుడు. మనం కళ్ళతో చూసిన వాటిని సైతము మార్చగలిగిన దేవుడు. మనం కళ్ళతో చూసిన వాటిని పూర్తిగా మార్చివేయగలిగిన దేవుడు. నా జీవితంలో చాలా విషయాలు చూడగలిగారు. ఈరోజు చెప్పిన సాక్ష్యాల్లో రూప కూడా అదే సాక్ష్యాన్ని బాగా చెప్పింది. ఆ కుటుంబం దేవుడికి నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మనకు తప్పక్షంగా బాగుంచారు. వారు నమ్మకంలో కొనసాగుతూ అనేక మంది దేవుని కర్మలను మనం ప్రార్థన చేద్దాం. ఈ జకరియా నోరు తెరిచి ప్రార్థన చేస్తా ఉన్నాడు. వాక్యం ఇచ్చిన వాళ్ళ నీవు నోరు తెరిచి ప్రార్థన చేసే స్థితిలో ఉన్నావా? నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేస్తే దాని జవాబుని నువ్వు పొందుకుంటావు, ఖచ్చితంగా పొందుకుంటావు. మనం ప్రార్థన చేయకుండా ప్రార్థన చేస్తాం అనుకుంటాం. చాలాసార్లు చాలా మంది మాట్లాడినప్పుడు మేము ప్రార్థన చేశారంటే చేస్తామని చెప్తారు. మేము ప్రార్థన చేసే వారిగా ఉన్నాము అంటారు. కానీ ఈ అంశాల గురించి ప్రార్థన చేస్తున్నావా? ఈ పరిస్థితి గురించి ప్రార్థన చేస్తున్నావా? ఈ మార్పు గురించి ప్రార్థన చేస్తున్నావా? నీకున్న ఈ స్థితి గురించి ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసుకుంటున్నావు అని అడిగినప్పుడు చాలా మంది ఒక నోటిలో నుంచి చాలాసార్లు మాటలు బయటకు రావు. ప్రార్థన అంటే దేవుడి సన్నిధిలో పోజాడము. ప్రార్థన అంటే జరగదు అని అనిపించినా సరే నా దేవుడు చేయగలని నమ్మడం. ప్రార్థనలో మనకు ఉండాల్సిన విశ్వాసము. ఈ విశ్వాసంతో ప్రార్థన చేస్తాను జకరియా. దేవుడి నుంచి ఒక మాట వచ్చి దేవుడికి తెలుసా, ఈ ప్రార్థన నాకు వినబడింది. తర్వాత చదువుతామా? నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అని చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే ఈ ప్రార్థనకు నేను జవాబు ఇస్తున్నాను అని చెప్తా ఉన్నాడు. ఇక్కడున్న వారిలో ఎంతమంది మీ ప్రార్థనకు జవాబు ఉన్నారు? ఒకసారి చేతులు చూపిస్తారా? నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు జవాబు ఇచ్చాడు. ఒక్క ప్రార్థన కన్నా చాలా సంతోషం. అలా చేతులు దించాలి, చాలా సంతోషం. ఇది ఏం చూపిస్తుందో తెలుసా? మనలాంటి వారి ప్రార్థనలు కూడా దేవుడు వింటాడు, జవాబుని ఇస్తాడు. మన జీవితంలో కొన్ని విషయాల్లో స్ట్రగుల్ అవుతున్నట్టే కారణము ఒకటి, మనం ప్రార్థన చేయకుండా ఉండాలి. రెండోది, మన ప్రార్థనకు మన జీవితానికి మధ్య ఏదో గ్యాప్ అన్న ఉండాలి. మన ప్రార్థనకి మన జీవితానికి మధ్య ఏదో ఒక అంతరం ఉండాలి. నేను నిజానికి ఈరోజు యోసేపు గురించి కూడా చెప్పాలనుకున్నాను. యోసేపు జీవితంలో నేను చూపించాలనుకున్న పాయింట్ ఏంటంటే, అతనికి మరియను వదిలేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ మరియతో తన ఎంగేజ్మెంట్ జరిగింది. మరియతో తన ఎంగేజ్మెంట్ అంటే మరియతో తన నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థంలో తను ఇచ్చిన మాటను పట్టుకుని తను వదిలివేయడానికి ఆలోచిస్తూ ఉంటాడు. వదిలివేయాలా, వదిలివేయకూడదా, వదిలివేస్తే ఎలా వదిలేయాలి, తను అవమానపరచకూడదని ఆలోచిస్తూ ఉంటాడు. వాక్యం ఇచ్చిన వాళ్ళ దేవుడితో మనకి ఇచ్చిన మాటను ఎన్నిసార్లు మనం వదిలేస్తున్నాము కదా. దేవుడికి మనం ఇచ్చిన మాటను, దేవుడికి మనం చేసుకున్న ప్రమాణాన్ని, దేవుడికి మనం చేసుకున్న ప్రార్థనను, దేవా నీకు నమ్మకంగా ఉంటాను, ఒక్కసారి క్షమించు, మరి అన్నిటికీ నీకు వ్యతిరేకంగా నేను ఉన్నానయ్యా, నేను చేసిన ప్రార్థనను ఎన్నిసార్లు కొట్టివేసామో, ఎన్నిసార్లు మర్చిపోయాము.
దేవుడి దగ్గర మనం తీసుకున్న తీర్మానాలు ఎన్నిసార్లు దాటి వెళ్ళిపోయాము. చిన్న చిన్న విషయాలు ఓడిపోయే పరిస్థితులు మనం ఉంటాం కదా. ఒకవేళ అలాంటి పరిస్థితి సరిచేసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన జవాబిస్తాడు. ఇక్కడ రెండో భాగాన్ని మనము చూపించాలని ఆశపడతాము. 14 వచ్చి చదువుదామా. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై తన తల్లి గర్భం ముందు పుట్టినది మొదలుకుని ఇశ్రాయేలులో అనేకులను ప్రభు వైపు తిప్పును. తన కుమారుడి గురించి ఒక వాగ్దానాన్ని దేవుడు పంపిస్తా ఉన్నాడు. ఈరోజు మీకు చూపించాలని ఆశపడిన సందర్భాలు రెండు. మొదటిది అంటే తప్పులో చూపుతా ఉంటుంది. మొదటిది జకర్యా పరిస్థితులు అనుకూలించకపోయినా సరే, ఇది జరగదని కాలం నుంచి కనబడుతున్నా సరే, నాకు బిడ్డలు పుట్టే అవకాశం లేదు నాకు నా భార్యకు అని తెలిసిపోయినా సరే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. రెండోది అంటే దానిలో ఒక భాగం చెప్పాలంటే తన ప్రార్థనకు దేవుడి దగ్గర నుంచి ఒక జవాబు పొందుతున్న వాడిగా ఉంటా ఉన్నాడు. కుమారుడు పడతాడయ్యా నీకు అని ఒక వాగ్దానం పొందుతున్న వాడిగా ఉన్నాడు. రెండో భాగం నేను చూపించాలని ఆశపడుతున్నానంటే తన కుమారుడు దేవుడి దృష్టికి గొప్పవాడై ఉంటాడని చెప్తా ఉన్నాడు. మనుషుల దృష్టి మాత్రమే కాదు, ఎవరి దృష్టి గొప్పవాడై ఉంటాడంట, దేవుడి దృష్టి గొప్పవాడై ఉంటాడు. తర్వాత ఆయన అనేకులను ప్రభు తట్టుకు తిప్పుతాడు. ఆయన తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం నడుచును తిప్పుతాడు. ఎంత గొప్ప పనులు చేస్తాడో ఇక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది. వాక్యం ఇచ్చిన వారు ఈరోజు నువ్వు ప్రార్థన చేసే స్థితిలో ఉన్నావా? దేవా, నా జీవితంలో ఇలాంటి మార్పు కావాలి, నా జీవితంలో ఇలాంటి జీవితం కావాలి, నా జీవితంలో ఇలాంటి వాగ్దానం కావాలి అని నమ్మి ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుందా? ఒకవేళ నీ ప్రార్థనకు జవాబు దొరకకపోతే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ ప్రార్థనకు జవాబు దొరకకపోతే నీ జీవితంలో ఏది సరి చేసుకోవాలో, ఏది దేవునికి నీకు మధ్య ఆటంకం ఉందో, ఏ వాగ్దానం దేవుని సన్నిధిలో చేసిన వాగ్దానాన్ని నువ్వు మెరుతా ఉన్నావో, ఏది దేవునికి ఇష్టం ఉందా లేదు నీ జీవితంలో ఉందో దాన్ని సరి చేసుకోవాలి. ఈ రోజుల్లో మన జీవితాల్లో జరుగుతుంది తెలుసా? మనం ప్రార్థన చేస్తాం, దేవుడు ఉంటాడు, దేవుడు జవాబిస్తాడు, దేవుడు మేలు పొందుకుంటున్నాం. కానీ మనలో చాలా మంది జీవితాలు సరిచేయబడిన జీవితాలుగా ఉండట్లేదు. ఒక తప్పుని దేవుడి సన్నిధిలో ఒప్పుకొని, ఒక తప్పుకి వ్యతిరేకంగా దేవుడి సన్నిధిలో చేసిన దాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి దాన్ని సరిచేసుకునే పరిస్థితి చాలా మంది జీవితాల్లో జరగట్లేదు. మనుషుల జీవితాలు పాపను దాచిపెట్టుకునే పరిస్థితులను కనపడతా ఉన్నారు. మనం చేసిన దాన్ని దాచిపెట్టుకునే వారిగానే కనపడతా ఉన్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే అతిక్రమములు దాచిపెట్టేవాడు దీవించబడతాడు, దీవించబడతాడు. దీవించబడడు వృద్ధులు అంటే దీవెన రాదు. ఏం చేయాలంటే మరి వాటిని ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. వాటిని ఒప్పుకోవాలి, ఒప్పుకోవడం చాలా కష్టం. కానీ ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడి దీవెన పొందుకుంటాం. మనం అప్పుడు మన ప్రార్థన దేవుడు పెట్టాలి. నేను ఈ మధ్య ఒక మాట లేదా ఒక స్టోరీ విన్నాను. అంటే స్టోరీగా నిజంగా జరిగిన పరిస్థితి. ఒక ఆవిడ ఒక మంచి యథార్థవంతురాలుగా ఒక రోజు ఆవిడకి సన్మానం చేస్తా ఉన్నారు. తన ముసలి వయసుకి వచ్చేసింది, రిటైర్ అయిపోతా ఉంది. ఆవిడని చాలా మంది షాలువలేని కప్పి ఆమెకు సన్మానం చేస్తున్నారు. సన్మానం చేసినప్పుడు కొంతమంది కొన్ని మాటలు చెప్తారు కదా. అక్కడ 2-3 వ్యక్తులు ఆమె గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడ చాలా ఉన్నతమైన, ఆవిడ పేరు కూడా చాలా తెలుసున్నారు, చాలా ఉన్నతమైన స్థితిలో ఉంది. ఆవిడ రిటైర్ అయిపోయింది. అందరూ సన్మానం చేసి ఆవిడ ఇంటికి పంపించాలనుకుంటా ఉన్నారు. సన్మానం చేస్తా ఉన్నప్పుడు ఒక 4-5 వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో 4-5 వ్యక్తులు 4-5 వేరే విషయాలు మాట్లాడతారు. కానీ వాళ్ళందరూ ఒకే మాట మాట్లాడారంట తన విషయంలో. అదేంటంటే ఈవిడ తన జీవితంలో యథార్థవంతురాలుగా జీవించింది. తన జీవితంలోనూ తన ఉద్యోగంలోనూ తన ప్రొఫెషన్లోనూ యథార్థంగా జీవించింది. ఏ రోజు కూడా తన మాట తన విషయంలో తను తప్పిపోలేదు. ఏ రోజులో కూడా తన విషయంలో మోసాన్ని చూడలేదు. ఏ రోజు కూడా తను ఒకటి చెప్పిన కూడా చేసింది లేదు. ఏ రోజు కూడా తను వేరొకరిని అన్యాయం చేసింది లేదు అని తన గురించి చెప్తా ఉన్నారు. అన్నీ అయిపోయిన తర్వాత తను కూడా మాట్లాడడానికి అవకాశం ఇస్తారు కదా. అలాగే తను ఇచ్చినప్పుడు తను చెప్పినాక, నేను ఈరోజు ఈ మాటలు మీ దగ్గర నుంచి పొందుతున్నానంటే ఈ మాటలకు మూల కారణమైన ఒక సంఘటన ఉంది. ఆ సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతుందని చెప్పింది. అవి చెప్పిందంట తన చాలా చిన్న వయసులో ఒక రోజున వాళ్ళ ఇంట్లో చల్లని నాణ్యం ఉందంట. నాణ్యాలు తెలుస్తుంది మీకు, అంటే రూపాయి కాయను అట్లాంటి కాయను చల్లంలో ఉంది. చాలా 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 సంవత్సరాల క్రితం దాన్ని వాళ్ళ ఇంట్లో చాలా అప్పుడు ఉమ్మడి
కుటుంబాలు ఉంటా ఉండేవి, ఒకే ఇంట్లో చాలా మంది పిల్లలు ఉంటా ఉండేవారు. దాన్ని ఏదో విధంగా మార్చి నాతో ఏదో కొనుక్కోవాలని ఆశపడతా ఉన్నారు పిల్లలందరూ వెళ్తున్నారు. అక్కడున్న ఆ కుట్లో ఉన్న అతనికి అది ఇచ్చి వాళ్ళకి ఏదో కావాలని చెప్తున్నారు. అతను చూసి ఇది సెలవు పంపించేస్తా ఉన్నాడు. అలా అందరూ అయిపోయారు. 25లో చిన్న అమ్మాయి అందరూ ప్రేమిస్తూ ఉండేవాళ్ళు ఈ అమ్మాయిని. ఆ అమ్మాయి చూసుకుని చూడండి నేను ఎట్లా మార్క్స్ వస్తానని పరిగెత్తుకుంటేదండి. ఆ కాలంలో షాప్స్ లో గల్లాపెట్టు అని ఉండేది తెలుసా? గల్లాపెట్టు అంటే గల్లాపెట్టు అంటే మాట మనం మాట్లాడతాం కానీ గల్లాపెట్టు అంటే ఏంటో తెలుసా? గల్లాపెట్టు అంటే అదొక రకం మన సొంత పెట్టలేదు ఉంటుంది. అంటే దాంట్లో పైన కోణం ఉండదు, మామూలు పెట్టి కానీ దానికి హోల్ ఉంటుంది. అంటే ఆ పెట్టిని దాన్ని ఏమంటారు బకిల్ ఉంటుంది కదా, దాన్ని గొల్లు పెట్టుకుని పైకి లేపి అప్పుడు డబ్బులు తీసుకోవడం డబ్బులు పెట్టడం కాకుండా ఆ గొల్లాన్ని వేసి ఇచ్చినప్పుడే పైన ఆ రంధ్రం నుంచి డబ్బులు అవలేదు. గల్లా పెట్టంటే అది మనం గల్లా పెట్టంటే సాధారణంగా షాప్లో ఉండి డబ్బులు పెట్టి అనుకుంటాం. అది కాదు, గల్లా పెట్టంటే దానికి హోల్ ఉంటుంది. ఆ హోల్ నుంచి లోపల డబ్బులు వేసి ఏమైనా పరిగెత్తుకుంటే వెళ్ళి ఆ హోల్లో డబ్బులు వేసి నేను ఇందులో డబ్బులు వేసి ఒక 10 రూపాయలు వేసాను నాకు ఈ కావాలని చెప్పిందంట. చెప్పగానే అక్కడ ఆయన అంత దానికి ఆమెకి ఏం కావాలో 50 రూపాయలు అక్కడ దానికి ఇచ్చేసి పంపిస్తాడు. ఇంటికి వచ్చి వాళ్ళందరితో ఇంట్లో ఉన్న పిల్లలతో పంచుకుంటా ఉంది. చాక్లెట్స్ తీసుకుని అందరూ చాక్లెట్ పంచుతా ఉంది. ఇంట్లో వాళ్ళ నాన్న వచ్చాడండి. వచ్చి ఎక్కడే మీ చాక్లెట్ ఇంట్లో అని అడిగాడు. ఈ అమ్మాయికి సంతోషం. చుట్టుపక్కల వాళ్ళందరూ పిల్లలందరూ కూడా ఇన్ని రోజుల నుంచి మేము మారుద్దామని ప్రయత్నం చేసిన ఆ చల్లని నాన్నను అక్క తీసుకెళ్ళి మార్చింది లేదా చెల్లి తీసుకెళ్ళి మార్చింది చెప్పారు. వెంటనే వాళ్ళ నాన్న అన్నాడంట, నువ్వు డబ్బులు దాంట్లో వేయగాని అతను నిన్ను నమ్మి నీ కాలు ఇచ్చాడు. నువ్వు ఎంతైతే వేసానని చెప్పావో దాన్ని నమ్మి నీకు నీ కాలు ఇచ్చాడు. దానికి 2 కారణాలు. ఒకటి అతను నిన్ను నమ్మాడు, రెండోది అతను నన్ను నమ్మాడు. నువ్వు నా కూతురు కాబట్టి నీకు ఇచ్చాడు. కానీ ఒకటి జరుగుతుంది, ఏముంటుంది తెలుసా? ఈరోజు సాయంకాలం దాన్ని ఓపెన్ చేసి అతను డబ్బులు లెక్క పెట్టుకున్నప్పుడు ఒక నాన్నను చల్లని తనకు అర్థమవుతుంది. అది ఎవరు వేసారో తెలియదు. బహుశా నువ్వు అని అనుకోకపోవచ్చు, అతను నువ్వు దొరకపోవచ్చు. కానీ తన జీవితం అంతా ఆ డబ్బులు మోసం చేసిన వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అది ఒక వ్యక్తిని మోసం చేయడం, అతని నమ్మకాన్ని మోసం చేయడం. కాబట్టి నువ్వు వెళ్ళి ఆమెకి అర్థమైంది, తను చేసింది తప్పని అర్థమైంది. సారీ నా ఎప్పుడు చేయనని చెప్పిందని. అప్పుడు వాళ్ళ నాన్నగారు అన్నారంట, అమ్మ సారీ నాకు కాదు, అంటే నేను ఇలా పెంచాను పెంచకూడదు అనుకున్నాను, ఇలా జరిగింది, నువ్వు నాకు క్షమాపణ చెప్పాను మంచిదే. కానీ నువ్వు సారీ ఎవరు చెప్పాలి తెలుసా? నువ్వు వెళ్ళి ఆ కొట్టి దగ్గరికి వెళ్ళి కొత్త 10 రూపాయలు తీసుకెళ్ళి ఇందాక నేను మోసం చేద్దామని ఆ పాత 10 రూపాయలు చల్లని నాన్న నీకు ఇచ్చాను, రైతు నేను క్షమించు అని డబ్బు ఇచ్చిరా అని చెప్పాను. వాళ్ళ నాన్న క్షమాపణ చెప్పడం తెలియదు, చాలా తేలిగా షాప్కి వెళ్ళి అతనికి ఆ డబ్బులు ఇచ్చి నేను ఏదో పొరపాటు ఇచ్చాను అని చెప్పడం వేరే. నేను అనుకోకుండా స్థలం నాన్న మా ఇంట్లో ఉంది, పొరపాటు ఇచ్చాను చెప్పడం వేరే. అసలు ఏమవుతుంది? మీకు అర్థమవుతుందని చెప్పేది నేను చెప్పినాను అర్థమైంది కదా. అప్పుడు ఏమవుతుందంటే పని జరిగిపోతుంది, ఇంకొక అబద్ధం యాడ్ అవుతుంది. తను ఆల్రెడీ చేసిన మోసానికి ఇంకొక అబద్ధం కూడా తన జీవితం యాడ్ అవుతుంది. కానీ ఆ నాన్న ఏం చేయమంటాడు కదా, వాళ్ళ నాన్న నేను కావాలనే దీన్ని మీకు మోసం చేయాలని ఇచ్చాను, దయతో క్షమించు, జన్మకి చేయని చెప్పమన్నాను. కష్టమే కదా మన జీవితంలో మన దేవుడు చెప్పేది సరి చేసుకోవడం అంటే, ఇక్కడ దండా చేసే కదా మళ్ళీ ఇంకోసారి చేసేంత వరకు నేను మంచిగా ఉంటాను, మంచివాడిగా ఉంటాను కాదు. ఆ అమ్మాయి హిందూ ఆమె ఎవరైతే చెప్పిందో ఆమె హిందూ, తన జీవితంలో హిందూగా ఉంది. కానీ తను ఆలోచించిన విధానం యథార్థమైంది. తను అన్నదంట ఆ రోజు మొదలుకొని మళ్ళా వెళ్ళి నా షాప్కి వెళ్ళింది. తన దగ్గర ఒప్పుకుంది తన కలిగి వచ్చినాయి. ఆయన పాపంలో కూడా చిన్నతనం కదా అన్నాడు, వచ్చేసింది. ఆ రోజు తను అనిపిస్తుంది ఎన్నటికీ నా జీవితంలో మోసం అనేది ఎందుకంటే అబద్ధం అనేది చెప్పకూడదు. ఎందుకంటే ఏదో టైంలో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని సంవత్సరాలు జీవించింది. మన జీవితాల్లో ఆ తండ్రి భౌతికమైన తండ్రి తనకి జన్మించాడు, బట్టలు కొనుక్కుంటుంటాడు, చదువు చెప్పుకుంటుంటాడు, ఒక మంచి భక్తి చేసి ఉంటుంటాడు, అంతే తన లైఫ్లో చేసి ఉంటాడు. కానీ ఈ రోజు మన తండ్రి దగ్గర నుంచి పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంకాలం పడుకుంటారు, ప్రతి చిన్న విషయం మన తండ్రి దగ్గర నుంచి కోరుకుంటాం. ఎవరు మన తండ్రి దగ్గర నుంచి కోరుకుంటా ఉన్నాం. ఆయన చెప్పిన మనం చేయలేదు. ఒక తప్పుని సరి చేసుకోవడం అనేది చాలా పవర్ఫుల్. మన జీవితాన్ని పూర్తిగా మార్చుతుంది.
మన జీవితాన్ని పూర్తిగా మార్చదు. జకర్యా జరగదు అనుకున్న వారి కొరకు ప్రార్థన చేస్తాం, మనం ప్రార్థన చేద్దాం అనుకున్నాం. కానీ మన ప్రార్థనలో కొన్నిసార్లు జవాబు రాకూడదు. దేవుడికి మనకి కొన్ని ఆటంకాలు మనం చేసుకున్న ఉంటే వాటిని సరి చేసుకున్న వారికి ఉన్నాం. రెండోది, చాలా స్పష్టంగా దేవుడు చెప్తాం, నీ కొడుకు ఇలా అవుతాడు, ప్రభు దృష్టికి ఘనుడిగా ఉంటాడు, అనేకులు ప్రభు వైపు చెప్తాడు, తండ్రుల హృదయాన్ని బిడ్డలు తప్పిస్తాడు, అవిధేయతలో ఉన్న వారిని నీతిమంతుల జ్ఞానం అనుసరించే వారిని చెప్తాడు. అంటే తన కుమారుడు ఏమవుతాడో చెప్తా ఉన్నాడు చాలా స్పష్టంగా. మన బిడ్డల కొరకాలంటే వాగ్దానం పొందామా మనం? ఈ వాగ్దానము పుట్టక ముందు వాగ్దానం నుంచి వ్యవహారం గురించి చెప్తున్నాడు. ఒక వాగ్దానం ఎవరికి వచ్చింది? ఆ వాగ్దానం ఎవరికి వచ్చింది? జకర్యాకి వచ్చింది కదా. జకర్యాకి దేవదూత లేదా దేవుడు తన కుమారుడు నుంచి చెప్తా ఉన్నాడు. మన బిడ్డలు పుట్టారు, పెద్దవాళ్ళు కూడా అవుతా ఉన్నారు. మన బిడ్డల నుంచి ఒక్క వాగ్దానం మనం పొందుకోగలిగామా? దేవుడు మన వాగ్దానం నుంచి దాన్ని నెరవేర్చే దేవుడు. వాక్యం ఇచ్చిన వాళ్ళ ప్రార్థన చేద్దాం. జరగవు అనుకునే విషయాల కొరకు కూడా ప్రార్థన చేద్దాం. వాక్యం ఇచ్చిన వాళ్ళ నిరీక్షణ నుంచి నమ్మకం నుంచి ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనకు జవాబు రాకపోతే మనం సరి చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. అంత మాత్రమే కాదు, మన బిడ్డల కొరకు వారి బిడ్డల కొరకు దేవుడి నుంచి వాగ్దానాలు పొందుతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, సర్వశక్తిమైన సర్వోన్నతుడా,